మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఇదే జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు ఆ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వైరం ఉందో లేదో తెలియదు, కానీ అభిమానులు మాత్రం తమ లిమిట్స్ క్రాస్ చేసి మరీ కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి క్షణం బన్నీని టార్గెట్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారు. అలాగ నెట్టింట కొన్ని వందల పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే కొందరు అల్లు అర్జున్ ఆర్మీ కూడా మెగా అభిమానులను గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. కానీ అనవసరంగా అల్లు అర్జున్ ని కాంట్రవర్సీలోకి లాగుతున్నారని మరికొందరు బాధపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ వార్ కాస్త ఇప్పుడు బయటకైతే వచ్చింది. జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు బన్నీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వారు హైలైట్ అవ్వాలని ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు అనేలాగా మరికొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మెగా పెద్దలు గాని, యువ హీరోలు గాని, ముఖ్య నాయకులు ఎవరు పెద్దగా బన్నీ కామెంట్స్ గురించి రియాక్ట్ కావడమే లేదు. కానీ కొందరు నాయకులు మాత్రం పనిగట్టుకొని కామెంట్స్ చేస్తూ ఉండడంతో ఫోకస్ లోకి రావడానికి ఇలాగ మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా బోలిశెట్టి శ్రీనివాస్, చెలమల శెట్టి రమేష్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్సే లేరని జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇక్కడ కేవలం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారని అన్నారు. ఇక ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి షామియానా బ్రాంచ్లు పెట్టుకున్నారేమో తెలియదని కామెంట్లు చేశారు. బన్నీ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో అల్లు అర్జున్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అసలు ఎవరు రమ్మన్నారని పౌరుషంగా మాట్లాడారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జనసేన నాయకుడు చెలమల శెట్టి రమేష్ బాబు బన్నీ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అంటూ చూసుకొని సినిమాల్లోకి వచ్చారని, వారిని విమర్శించే స్థాయి బన్నీకి లేదని ఆరోపించారు. అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు చిరంజీవి అని, అదే విధంగా నీడని ఇచ్చిన చెట్టుని అల్లు అర్జున్ విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. పుష్ప 2 రిలీజ్ ని కూడా అడ్డుకుంటామని అన్నారు. అయితే జనసేన పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందనే చెప్పాలి. ఇక దీంతో ఒకరు ఒక్కొక్కలాగా స్పందిస్తూ ఉన్నారు. నెట్టింట జరుగుతున్న వార్ను బయటకు జనసేన నేతలే తీసుకొచ్చారని కూడా విమర్శిస్తున్నారు. ఇక అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా అంటున్నారు. ఇక చూస్తుంటే హైలైట్ అవ్వడానికి కావాలని బన్నీ పైన పబ్లిక్ గా కొందరు జనసేన నేతలు పర్సనల్ గా కామెంట్స్ చేస్తున్నారని కూడా మనకు చెప్తున్నారు.